హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నుంచి కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదండి. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం విశిష్టత, పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్ర ఇది. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరమైన మాసం. ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాలు దర్శనం చేసి భోంచేస్తారు. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ధర్మసింధువు గ్రంథం తెలుపుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ప్రతిఫలమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగుల చవితి, నాగుల పంచమి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతికరమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణిమ, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం. మన భారత సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజలు, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషాలు కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అనే బిరుదు వచ్చింది. ఉపవాసం, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలితాల్ని ఇస్తాయి కార్తీక మాసంలో చేస్తే. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిశ పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుణ్ణి బిల్వదళాలతోనూ, జిల్లోడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేనివారు ఉదయం స్నానం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు. ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే రోజు చెయ్యలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాల్లో లేక ఒక్క పూర్ణిమ సోమవారం రోజైనా నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ కూడా చెబుతాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి అని, ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అత్యంత పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలో అనేక గాథలు ఉన్నాయి. కార్తీక మాసంలో తమనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికి ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ తగదు. దీపారాధనకు తప్ప నువ్వుల నూనె ఇతరత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకొని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చెయ్యని వారి చేత వంట కూడా తినరాదు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల
గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. మహిళలు ఈ దీపారాధన చేయడం వల్ల సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం. చూశారు కదండి కార్తీక మాసం ఎంత విశిష్టమైనదో. కార్తీక దీపం వెలిగించడం వల్ల కూడా ఎంతో విశేషమైన ఫలితాలు కూడా ఉంటాయి. మీరు కూడా కార్తీక మాసం వ్రతం చేసుకొని కార్తీక దీపాలను వెలిగించి మీ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.